హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జైన్ కలెక్షన్స్. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని మన ఛానల్ని వాచ్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సో వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. ఎవరికన్నా మేబీ నేను రిప్లై అంటే కొన్ని వీడియోస్ ఎక్కువ కొద్దికి నేను మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ చూసి కష్టమైపోతుందండి. ఎవరికన్నా చేసి ఉండను బై మిస్టేక్ ఏదైనా అంటే సారీ. ఓకే, మీరు ఏదైనా ఉంటే మొబైల్ వాట్సాప్ నెంబర్కి మనకి మెసేజ్ పెట్టచ్చు. ఓకే అండి, అందరూ వాట్సాప్ నెంబరు, ఫోన్పే, గూగుల్ పే అడుగుతారు కదా, స్క్రీన్లో ఎక్కడో ఒక చోట మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూసుకోండి. వాట్సాప్ నెంబరు అదే, ఫోన్పే, గూగుల్ పే అన్నీ అనమాట. ఓకే అండి, మనం శారీస్ అయితే చూసేద్దాం. ఓకే, ఫస్ట్ శారీ ఎల్లో, చాలా బాగుంటుంది. ఎల్లోకి మనకి రెడ్డిష్ పిక్ అంటాం కదా, సో అలాంటి లీఫ్ డిజైన్ అనమాట. శారీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సెల్ఫ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి. మీరు చూసుకోండి, నేను ఎక్కడ బ్లౌజ్ చూపిస్తాను అన్నది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరికన్నా ఆ కన్ఫర్మేషన్ కానప్పుడు, లేదు మ్యామ్ మాకు బ్లౌజ్ ఒకసారి ఫోటో పెట్టండి అన్న నేను పెట్టగలుగుతాను. ఓకే, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనకి రన్నింగే ఉంటుందండి, ఆల్మోస్ట్ ఆల్ రన్నింగ్లో కూడా కొంచెం ఏమంటారు, అది కొంచెం డిజైన్ వస్తుంది. చూపిస్తా, ఇలా డిజైన్ వస్తుంది మనకి. పళ్ళు అని బట్ ఏమంటారు, మరి ఎక్కువ పళ్ళు లాగా అలా ఉండదు, సింపుల్గా. ఓకే, సో బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది, కొంచెం డార్కిష్ వస్తుంది. సెల్ఫ్ మనకి డిజైన్ ఉంటుంది, చూపిస్తాను మళ్ళీ తీసినప్పుడు. ఇలా ఉంటుందండి, నిజంగానే చాలా బాగుంటుంది. రిచ్ ఫీల్ సారీ, రిచ్ ఫీల్ లాగానే ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది సెల్ఫ్ డిజైన్, మీకు కనిపిస్తుంది కదా. సో సెల్ఫ్ డిజైన్ వస్తుంది, ప్రతి ఒక్క సారీకి అలానే వస్తుంది. క్రోషా వరకు కంటిన్యూషన్ అన్ని సారీస్కి ఒకేలాగా ఉంటుంది. ఓకే, సో ఒకే డిజైన్లో కలర్స్ వేరే చూపిస్తాను. ఎల్లో, పింక్ ఫస్ట్ చూపెట్టాను కదా, ఇది సెకండ్ శారీ, ఇది థర్డ్ శారీ. చాలా బాగుంటుంది మనకి, గ్రే అండ్ పింక్. ఓకే, బ్లౌజ్ ఇలానే వస్తుంది, సెల్ఫే వస్తుంది మనకి. క్రోషా ఏమో డార్క్ గ్రేనే వస్తుంది. ఇదేమో మనకి ఎగ్జాక్ట్ స్కై బ్లూ, కొంచెం ఒక డార్క్గా కనిపిస్తుంది, బట్ అంత డార్క్ లేదు. ఓకే, అప్పుడే చూపెట్టాను. టూ శారీస్ ఉన్నాయన్నమాట, అదే కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, మనకి చీకు కలర్, చీకుకేమో మనకి ఎల్లో ఇదన్నమాట, క్రోషా వర్క్. దిస్ ఈజ్ పీచ్, గ్రీన్, ఇవన్నీ పేస్టల్ కలర్స్. ఓకే, కొంతమంది పేస్టల్ అడిగారు, సో వాళ్ళ కోసం అన్నమాట. సో నెక్స్ట్ డిజైన్ అండి, ఆ డిజైన్లో మనకి అన్ని కలర్స్ వచ్చాయి. ఇది నెక్స్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది, చూసుకోండి. ప్రతి ఒక్క డిజైన్కి చేంజ్ అయిన వెంటనే నేను శారీ ఓపెన్ చేసి మీకు డిజైన్ ఎలా ఉందని చూపిస్తా. చూడండి, వాటికేమో అలా వస్తుంది, వీటికేమో ఇలా వస్తుంది. మీరు చూడండి, అంటే దగ్గర చూపిస్తాను, ఇలా వస్తుందండి. ఓకే, నార్మల్ శారీ ఏమో ఇలా వస్తుంది శారీ అంతా. ఓకే, కొంచెం లైట్గా డిజైన్ వస్తుంది సెల్ఫ్లోనే మనకి. ఎల్లో చాలా చాలా బాగుంది శారీ.
చూడండి. సో సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. ఓకే, ఎల్లో చాలా బాగుంది కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి, సింగిల్ శారీ 399, 2 శారీస్ 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. మన ఫోన్ నంబర్ కావాలంటే స్క్రీన్లో ఎక్కడో ఒక చోట స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ శారీస్ ఏది ఉందా లేదని కన్ఫర్మేషన్ చేసుకుంటే ఆ తర్వాత గూగుల్ పే, ఫోన్పే పేమెంట్ ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓకే, వీటిల్లో కలర్స్ చూపెడతా. బ్లూ, ఇంక్ బ్లూ అంటాం కదా, సో అదే అనమాట. మనకి చూడండి క్రోషా సెల్ఫ్ వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇండిగో బ్లూ చాలా బాగుంది, కలర్స్ సూపర్గా ఉంది. ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి. చూడండి, ఈ బ్లూకి మన క్రోషా సెల్ఫే వచ్చిందనమాట, బ్లౌజ్ ఇలానే వస్తుంది. ఇండిగో బ్లూస్ అనమాట. ఇది మనకి రెడ్, ఆరెంజ్ రెడ్ అంటాం కదా, ఆరెంజ్ అయితే కాదు, బట్ మీకు అక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది లైటింగ్కి. ఇది రెడ్ ఆరెంజ్ అంటాం కదా, టోటలీ రెడ్ కాదు, టోటలీ ఆరెంజ్ కాదు. చాలా బాగుంది శారీ, మాత్రం బ్రైట్గా కనిపిస్తుంది. అన్ని కలర్స్ బ్రైట్గా కనిపిస్తూ ఉందండి. ఇది అది అని ఏం ఇది లేదు. ఈ శారీస్ అయితే లాస్ట్ టైము ఎంతమంది అడిగారు, నేనే నో చెప్పలేకపోయాను అనమాట. అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది. ఇక్కడ బాగా వర్షాలు పడుతుంది కదా కొద్దిగా అన్ని చోట్ల. ఓకే, మనకి పీచ్ అండి, ఇది పీచ్కి మంచి డిజైన్, చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఇలానే వస్తుంది, మనకి రన్నింగే వస్తుందండి. ప్రతి ఒక్క శారీకి రన్నింగ్ పళ్ళునే వస్తుంది. పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్లోనే అదొక గ్రీన్, మళ్ళీ ఫ్లవర్స్ అనమాట, రామా గ్రీన్లో చాలా బాగుంటుంది. ఇది ఏం కలర్ చెప్తా, మీరే చెప్పండి. ఈ కలర్ ఏంటి అన్నది అక్కడ కనిపిస్తుంది కదా, అంత డార్క్ లేదు, కొంచెం కలర్ డౌన్ చేసి కొంచెం డల్ కలర్ అక్కడ బ్రైట్గా కనిపిస్తుంది, అలా లేదు, కొంచెం కలర్ డల్ చేసి చూడండి. ఓకే, ఇది గ్రే, చాలా బాగుంది. కొన్ని కలర్స్ అలానే కనిపిస్తుందండి, కొన్ని కలర్స్ ఏమో కొంచెం డార్క్ అయినట్టు కనిపిస్తుంది. అది ఫ్లాష్ వల్ల లేకపోతే ఎందువల్ల, నేను ఇక్కడ వైట్ వేసుకున్నాను అందువల్ల తెలియట్లేదు. చాలా బాగుంది కలర్స్. కొన్ని కలర్స్ నాకైతే నేను చెప్పలేకపోతున్నాను, మీరు చెప్పగలిగితే చెప్పండి ప్లీజ్. వీటిని ఏం కలర్ అంటారు? మీరు అనొచ్చిన మ్యామ్ మీరు ఇన్నేళ్ళు శారీస్ అమ్ముతున్నారన్న కొన్ని కలర్స్ తెలియట్లేదు అంటే ఇంకా అంతే కదా మరి. ఇవన్నీ పేస్టల్ కలర్స్ అంటారండి. సింపుల్గా అయితే తప్పించడానికి ఏదో ఒకటి చెప్పేస్తారనమాట. చాలా బాగుంది కలర్. ఓకే, యాక్చువల్లీ ఇది కొత్త కలర్, నేను ఈ డిజైన్లో సేల్ చేయడం అనమాట. తీసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. సో చాలామంది చాలా ఈ శారీస్ అయితే అది ఎంతమంది మెసేజ్ చేస్తారో తెలీదు, పాపం వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదండి. ఓకే, సో ఇంకొక డిజైన్ అండి, ఇది నెక్స్ట్ డిజైన్. ఫుల్ శారీ అంతా సెల్ఫ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుంది. ఓకే, చూడండి గ్రీన్ క్రోషా వర్క్ వస్తుంది, చాలా బాగుంది శారీ అయితే, ఎక్సలెంట్గా ఉంది. సో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. మనకి పింక్ అండి, డార్క్ పింక్ వస్తుంది కదా, రాణి పింక్ అంటాం కదా, సో అలా ఉంటుంది. చూడండి సెల్ఫ్ క్రోషా వస్తుంది, సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది. ఎల్లో, సెల్ఫ్ క్రోషా, బోర్డర్ ఎల్లో, సో బ్లౌజ్ ఎల్లో, సారీ
బార్డర్ కూడా ఇక్కడ ప్లెయిన్ ఎల్లో వచ్చింది కదా, సో ఇదే కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి. మనం అప్పుడే ఇంకు బ్లూ చూపించాము, అదే వేరే డిజైన్, ఇదే వేరే డిజైన్. కొద్దిగా కన్ఫ్యూజన్ కాకుండా డిజైన్స్ చూసుకొని పెట్టండి. ఓకే, సో వైట్లో మనం ఆరెంజ్ కాదు కానీ ఇది ఏం కలర్ చెప్తాం, బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్. ఓకే, చాలా బాగుంది. లాస్ట్ టైం అడిగారు, చాలామంది అడిగారు. ఎవరికైనా కావాలనుకున్నాను తొందరగా బుక్ చేసుకోండి. వైట్లో ఇది గ్రే అన్నమాట. సో ఇదేంటంటే మన గంధపు కలర్ అంటాం కదా, అలా ఉంది. వైట్ బేస్ మీద బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి. ఓకే, వైట్లో మెహందీ గ్రీన్, సో వైట్లో ఇంక్ బ్లూ అండి, నేవీ బ్లూనా ఇండిగో బ్లూనా, ఇంక్ బ్లూ. ఓకే, అక్కడ ఇంక్ బ్లూ అనడానికన్నా ఏం బ్లూ అంటారు, శంకు ఫ్లవర్ వస్తుంది, ఆ బ్లూ అక్కడ వేరే కనిపిస్తుంది, అందుకోసం అని ఆలోచిస్తున్నాం. చాలా బాగుందండి. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ఉంది కలర్. ఓకే, మనకి వైట్ బేస్ మీద ఇది ఒక డిఫరెంట్ పిస్తా గ్రీన్, పిస్తా బాటిల్ గ్రీన్, పిస్తా గ్రీన్ మిక్స్ అయ్యేస్తాం, అలా ఉంటుంది. వైట్ అండ్ బీట్రూట్ కలర్, లైట్ బీట్రూట్ కలర్. వైట్ అండ్ ఓకే, ఏం కలర్ చెప్తారు మీరే చెప్పండి. చాలా బాగుంది శారీ అయితే మాత్రం. ఓకే, సో కొన్ని సింగిల్ శారీస్ రీస్టాక్ చేస్తానండి. కొంతమంది ఏంటంటే మళ్ళీ ఇది, కొంతమంది నిన్న చాలా ఒక 2-3 పెట్టుకున్నారు శారీ, నాకు కుదరకపోయింది. ఓకే, చూడండి, పింక్ ఫ్లవర్స్ చూసుకోండి, పర్పుల్, పిస్తా గ్రీన్, క్రోషా ఏమో మనకి ఈ కలర్లో వస్తుంది. ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్కి ఏమో క్రోషా వర్క్ ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఇదొక పింక్, సో ఇది కూడా డిజైన్ చేంజ్ అయ్యి వస్తుంది మనకి. వైట్కి ఆరెంజ్ ఎల్లో, రెడ్ ఎల్లో కాదు ఆరెంజ్ ఎల్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా బ్లౌజ్ వస్తుంది. చిక్కు కలర్ అండి, చాలా బాగుంటుంది. ఓకే, చాలా చాలా బాగుంటుంది. రెడ్ కలర్ క్రోషా, ఇది పీచ్ కలర్ అండి. ఓకే, పీచ్. ఇదేమో మనకి ఎగ్జాక్ట్ బీట్రూట్ కలర్ అండి, ఎగ్జాక్ట్ బీట్రూట్ కలర్. ఇదేమో ఇంక్ బ్లూ. ఓకే, మన ఉజాల మనకి వాటర్లో వేస్తే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఉంది. ఇది చాలా బాగుంది.
ఇది ఓన్లీ సింగిల్ పీసెస్ ఉందండి. ఇది ఒక స్కై బ్లూ, డార్క్ బ్లూ ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. మనకి క్రోషా ఏమో బ్లూ, ఇదేంటంటే పింక్ బ్లూ. ఓకే, బ్లౌజ్ ఇలానే వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. మరీ లెంత్గా నేను ఎక్కువ ఇంకా ఉంది పెట్టచ్చు అనమాట. సో ఎంత ఎక్కువ పెట్టినా మీరు ఏం చేస్తున్నారంటే ఫార్వర్డ్ చేసి చూసేస్తున్నారు. సో అప్పుడు ఎన్ని కలర్స్ పెట్టని, కొన్ని ఏమంటారు, కొన్ని మాకు తెలుస్తుంది కదా ఎంత ఫార్వర్డ్ చేసి చూస్తున్నారని. సో కనిపించదు అనమాట. మీకు లెంత్ అయిపోతే మేబీ బోర్ కొట్టచ్చు, అది మా మిస్టేకే. ఓకే అండి. సో మరో కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరి గుర్తుపెట్టుకోండి, నంబర్ ఎక్కడో ఒక చోట స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో వాట్సాప్ నంబర్, ఫోన్పే, గూగుల్ పే, సో అన్నీ ఒకే నంబర్ అనమాట. నెక్స్ట్ ఫార్వర్డ్ చేసి చూడకండి. సో అప్పుడు ఏం చెప్పాను, ఏం కలర్ మిస్ అవుతారనమాట. నెక్స్ట్ అంతే అండి. ఓకే అండి. సో పోస్టల్ వచ్చి నేను డీటీసీ అవి ఏది చేయనండి. ఇక్కడ ఇచ్చే ప్రైసే తక్కువ. మళ్ళీ వాటిలో డీటీసీ అంటే మీకే తెలుసు, 1 kg 120 రూపీస్ తీసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళనండి. సో అందుకని ఇండియన్ పోస్ట్ చేస్తాను. మీకు ట్రాకింగ్ ఐడి అయితే ఇమీడియట్ ఇస్తున్నాను. స్టార్టింగ్ కొద్దిగా మనకి డిలే అయింది, మీకు అందరికి ఇచ్చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు. ఓకే అండి. సో రూరల్ ఏరియాలో అయితే మనకి 8 to 10 days అవుతుంది. సిటీస్ లిమిట్స్లో ఉన్న వాళ్ళకైతే 7 to 8 daysలో వచ్చేస్తుందండి. చాలామందికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.